గతంలో వ్యవసాయం చేశాను, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాను. నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను, జడ్చర్ల ఎమ్మెల్యే డైరెక్ట్ వార్నింగ్. డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడు, సిపిఐ నారాయణ. రాజకీయాలు వదిలి సనాతన ధర్మం చూసుకోవాలని హితవు. హైదరాబాద్ పాతబస్తీలో మృతదేహాల కలకలం. డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగానే మరణించారని అనుమానాలు. గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని, ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పామాయిల్తో ఏడాదికి 4 పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని, ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నానని సీఎం చమత్కరించారు. పామాయిల్ పంటను ఎన్టీఆర్ హయాంలో పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. మలేషియా నుంచి పామాయిల్ మొక్కను ఏపీకి తీసుకువచ్చామన్నారు. అక్కడ వర్షపాతం ఎక్కువ కావడం వల్ల ఆ ప్రాంతానికి అనుగుణంగా పామాయిల్ పంటలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ నీటి ఇబ్బంది ఉందన్నారు. తన లక్ష్యంగా జీరో నెట్ వ్యవసాయమని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఏ ఒక్క ఉత్పత్తి వ్యర్థం కావద్దనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అందుకోసం సమగ్ర ప్రణాళిక అవసరమవుతుందన్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసం పంట విస్తీర్ణంతో పాటు వేసిన పంటల గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు. అందుకు రైతుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అలాగే నాయకులకు, పెద్దలకు, రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వి బాలుకృష్ణ. నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను సార్. నా రైతు సేవ పరిధిలో 2265 ఎకరాలు సాగు భూమి కలదు సార్. ఇందులో నాకు ప్రధానంగా 953 ఎకరాలు వరి పండిస్తున్నారు సార్. ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్. తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ 424 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. కోకో 164 ఎకరాలు సార్. కొబ్బరి 214 ఎకరాలు, బొప్పాయి 6 ఎకరాలు, వక్క 11 ఎకరాలు, జీడి మామిడి 310 ఎకరాలు, జామ 4 ఎకరాలు, కూరగాయలు 8.4 ఎకరాలు, అరటి 17.6, నిమ్మ 159 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. గత వారంలో మేము మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతన్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్. ప్రతి రైతు ఇంటికి వెళ్లి, ప్రతి గడపకు వెళ్లి సర్వే చేశాం సార్. ప్రతి రైతు ఇంటి వద్ద 20 నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్. మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్. ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది, గమనించిన ఇష్యూస్ కొన్ని 4 పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్. ముందుగా మొదటిది వచ్చేసరికి బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. అందులో వచ్చేసరికి 500 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 500 ఎకరాలు వచ్చేసరికి మనకి అప్లాండ్ లో ఉంటుంది సార్. ఇది మనకి ఆయిల్ పంప్ సాగుకి చాలా వీలుగా, సూటబుల్ గా ఉంది సార్. దాన్ని మేము ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్. రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్. మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పంప్ కి వచ్చేసరికి మొక్కకి సబ్సిడీ అనేది మనకి సరిగా అందకపోవడం చేత చాలా మంది రైతులు ముందుకు రాలేదు సార్. కానీ మన గత సంవత్సరన్నర కాలంలో ప్రతి మొక్కకి మనం 100% సబ్సిడీ అందిస్తున్నాం సార్. రైతులు చాలా సంతోషంగా ముందుకు మారడానికి వచ్చారు సార్. వరితో పోల్చుకుంటే ఆయిల్ పంప్ లో వచ్చేసరికి మనకి 1,26,000 ఆదాయం వస్తుంది సార్. వరి అయితే మనకి 15,000 నుంచి 20,000 మనకి ఆదాయం చేకూరుతుంది. దానితో మా రైతులందరూ ఆయిల్ పంప్ కి మారడానికి సూటబుల్ గా ఉన్నారు సార్. మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది? 414 ఎకరాలు. ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది? నికర ఆదాయం ఎంత వస్తా ఉంది? నికర ఆదాయం వచ్చేసి 1,26,000 వస్తుంది సార్. ఖర్చులు పోయి సార్. ఏంటా నిజమేనా? అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాలా. ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి. బ్లైండ్ గా ఫాలో కావడం కాదు, విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, వాస్తవాల్ని మనం పరిగణలో తీసుకొని, వెరీ ఈజీ. నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు,
వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఎక్కడ ఖర్చు ఇది చేయరు, ఫ్యాక్టరీకి ఇస్తారు. ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది. ఎస్ సార్. ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా? ఉంది సార్. ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చి 10 టన్నులు వస్తుంది సార్. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఉతామార్లు వద్దు. ఇంకా 4. ఇంక రాబోయే రోజులంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జడ్చర్ల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగంగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన నరదిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ప్రతిపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడిగా దాడికి దిగారు. తాజాగా జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరొకసారి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదు. అతడు క్షమాపణలు చెప్పకుంటే ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను. ఇది నా ఫైనల్ వార్నింగ్. పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకుని క్షమాపణలు చెప్పడం లేదు. కనీసం స్పందించడం కూడా లేదు. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్లు కూడా ఈ వివాదంపై ఖచ్చితంగా స్పందిస్తారంటూ అనిరుద్ రెడ్డి వెల్లడించారు. క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు. సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు అత్యవసరమైన ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోకుండా కేవలం కృత్రిమ నగరాలను నిర్మించడంపై దృష్టి సారిస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు 90% వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. మొదటి అసెంబ్లీ సమావేశాల నుంచి తాను ఈ ఆసుపత్రి గురించి, అలాగే పాఠశాలలు, మార్కెట్ల గురించి ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇప్పటి వరకు కనీసం స్పందించలేదని ఆయన వాపోయారు. 2025 ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వమేమో మేమేమో వాళ్ళు మంచిగా ఉండాలి, 5 ఏళ్లు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి అని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్లు ముగిసినందుకు వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దానికి కూడా వారి శుభాకాంక్షలు. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తాం, 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి పలుమార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ చిన్న రిక్వెస్ట్ అని చెప్పి చేస్తా ఉన్నాను. మా ప్రజలు ఇక్కడ గుండెలు చేతుల్లో పట్టుకొని అవస్థపడతా ఉన్నారు ఆరోగ్యంలో. మీరేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పర్వాలేదు, మీరు సంబరాలు చేసుకుంటే చేసుకోండి సంబరాలు. మిమ్మల్ని చేతులు జోడించి మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల వైపు నుంచి ఇప్పటికి 100 సార్లు అడిగినాను. మళ్ళీ ఒకసారి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి మాకు మా పేషెంట్ల మా ఆరోగ్యం కోసం కనీసం వసతులు కల్పించని రిక్వెస్ట్ చేస్తాను. కేసీఆర్ గారు 2 సంవత్సరాల క్రితం 90% పని పూర్తయింది. ప్లాస్టరింగ్ కూడా జరిగింది, మీ వెనకాలే కనిపిస్తూ ఉంది. హాస్పిటల్ మెట్పల్లి హాస్పిటల్ పెచ్చులు ఊడిపోయి దారుణంగా ఉంది. ప్రజలందరూ భయపడతా ఉన్నారు హాస్పిటల్ రావడానికి. 2 ఏళ్ల క్రితం ఇది కంప్లీట్ అయిన హాస్పిటల్ని కనీస వసతులు అంటే మీరు చేయాల్సిందల్లా కిటికీలు పెట్టడం, తలుపులు పెట్టడం. అది చేస్తే ఈ పని పూర్తవుతుంది. అంత చిన్న పని కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది నేను చూపెడుతుంది కేవలం మచ్చుకకే, ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు హాస్పిటల్ చూపెడతా ఉన్నాను. అదేవిధంగా మా మెట్పల్లిలో మార్కెట్లు కానీ మా బడులు కానీ మేము కోరే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నారు. మీరు కట్టుకోండి,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలు, కృత్రిమ మేధస్సు సిటీలు కడతా ఉన్నారు. మరి మా మానవ మేధస్సును మాత్రం చంపుతా ఉన్నారు మీరు. మా ఊర్లో పేషెంట్లకి ఆరోగ్యం కోసం వస్తే హాస్పిటల్ సరిగ్గా లేదు. మీరు 4th సిటీ కడితే కట్టుకోండి, మా ఉన్న సిటీని కాపాడండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాము. ఉన్న సిటీకి రోడ్లు వేయట్లేదు మీరు, మా మార్కెట్లు కంప్లీట్ చేయట్లేదు, మా హాస్పిటల్ కంప్లీట్ చేయట్లేదు, మా స్కూల్ కంప్లీట్ చేయట్లేదు, కానీ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. చేసుకోండి, మేము కాదనట్లేదు. మీకు లేక ప్రభుత్వంలోకి వచ్చినారు, సంబరాలు చేసుకోండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నేను మొదటి అసెంబ్లీ సెషన్లో కూడా కోరింది కేవలం మా హాస్పిటల్, స్కూళ్ళ గురించే. 90% పూర్తయింది. ఇక్కడ మా హాస్పిటల్, పాత హాస్పిటల్ పెచ్చులూడిపోతా ఉంది. 2 సంవత్సరాలలో ఒక్క చిన్న పెయింట్ కూడా వేయలేదు ఈ హాస్పిటల్ బిల్డింగ్ కి. దయచేసి మళ్ళొక్కసారి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఆరోగ్య శాఖ మంత్రి గారిని మళ్ళీ ఒకసారి మా ప్రెస్ ద్వారా మాకు 90% కొత్త పనులు చేయమని మిమ్మల్ని ఏమీ కోరట్లేదు. ఆ రోజున్న ఈ హాస్పిటల్ ఫినిష్ చేయమని చెప్తున్నాం. ఆ రోజున్న మా మార్కెట్లని 90% అయిపోయింది, అది ఫినిష్ చేయమని చెప్తున్నాం. ఆ రోజు మా ప్రభుత్వం ఇచ్చిన TUFADC ఫండ్స్ ఏదైతే ఇచ్చినారో మెట్టుపల్లి, కొరట్లకు, అవి 2 కూడా ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటా ఉన్నాము. మిమ్మల్ని కొత్త పథకాలు కూడా అడుగుతలేము మేము. దయచేసి సంబరాలు చేసుకోండి, ఆనందంగా ఉండండి. మేము మీతో పూర్తిగా సహకరిస్తా ఉన్నాము. ఇంకా 3 ఏళ్ళు మీరు మంచిగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. కానీ మా పేషెంట్లకు ఆత్మరక్షణ కావాలి, మా పేషెంట్లకు హాస్పిటల్ కోసం మేము రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి వెంటనే ఫినిష్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి. సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం మరియు వారి పెన్షన్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారికంగా జరుపుకోవాల్సిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రస్తుతం ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి సోయలేదు, మంత్రులకు సోయలేదు, కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగుల పెన్షన్ 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పట్టించుకోవడం మానేశారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాలి, అధికారికంగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయలేదు, ఈ రాష్ట్రం మంత్రివర్గానికి సోయలేదు. మరి అధికారులు ఏం చేస్తుంటే అర్థమవుతలేదు. అట్లీస్ట్ అధికారులనే చెప్పాలి, వీళ్ళని గౌరవించుకోవాలి, ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని. అది కూడా ధ్యాస లేకుండా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. మిమ్మల్ని అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిందంటే చాలు వాసుదేవరెడ్డి గారు పరిగెత్తేవాడు, అక్కడ ఇక్కడ పరిగెత్తి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని. ఒకరోజైతే కేటీఆర్ గారు వారి బర్త్డే రోజు మన హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా దివ్యాంగ సోదరులకు పెద్ద ఎత్తున వెహికల్స్ అన్ని కూడా ఇచ్చున్నారు. మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే, ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. LB స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు. అట్లా అక్కున చేర్చుకున్నారు. ఆ రోజు కేసీఆర్ గారి డైరెక్షన్తో అక్కున చేర్చుకున్న సందర్భం. గతంలో తెలంగాణ రాకముందు మనకి ఎంత 500 వచ్చేది, మీకు 500 వచ్చిందని కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు. 1,500 చేస్తున్నారు. 1,500 నుండి మళ్ళీ 3,000 చేస్తున్నారు. 3,000 నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని 4,000 కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు, 4,000 ఏం సరిపోతాయి, మేము వస్తే 6,000 అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులలోనే చేస్తామన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని 100 రోజులలోనే చేస్తామన్నారు. మరి ఆ 100 రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమైతలేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద HILT పాలసీపై రాష్ట్రంలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు నేడు మౌలాలి పారిశ్రామిక వాడలో నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. వేల కోట్ల విలువైన ప్రభుత్వ పారిశ్రామిక భూములను ఈ పాలసీ పేరుతో మార్కెట్ ధర కంటే అతి తక్కువకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని వారు ధ్వజమెత్తారు. ఇది కేవలం పాలసీ కాదు, ఏకంగా 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే స్కామ్ అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పారిశ్రామిక ప్రాంతాలను కాపాడుకోవాలని, లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం ఆపాలని వారు డిమాండ్ చేశారు. CM!